నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. నేడు మన సమాజంలో అనేక కోణాలలో సాధనా రహస్యాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రబోధ చేస్తున్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అయితే నేడు సనాతన కాలంలో మన ఋష్యాదులు ప్రబోధించినటువంటి జ్ఞానాన్ని మాత్రము కాస్త తక్కువే బోధిస్తున్నారనేటువంటి విషయాన్ని చెప్పాలి మనం. ఎందుకు అంటే సనాతన కాలం నుండి కూడా మన భారతావనిలో యోగం చేశారు, జపం చేశారు, పూజలు ఆచరించారు, ప్రార్థనలు చేశారు, సమాజానికి ఒక చక్కటి సంస్కరణను అందించారు. ఏ మహనీయుని చూసినప్పటికీ కూడా ప్రేమ, దయ, కరుణ, శాంతి, శమదమాది సద్గుణాలతో విరాజమానమై ప్రకాశించేటువంటి వారు. నేడు సమాజంలో ధ్యానం చేస్తున్నాము, యోగం చేస్తున్నాము, జపం చేస్తున్నాము, ఎన్నో విద్యలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా సాధకులలో ప్రేమ, దయ, కరుణ, శాంతి, శమదమాది సద్గుణాలు తక్కువగా ఉన్నట్టు వారి హృదయంలోనే వారికి తెలియబడుచు ఉన్నవి. ఎంత ధ్యానం చేసినా అలజడికి లోనవుతున్నారు, ఎంత ఆత్మవిచారణ చేసినా ఏదో బలహీనతకు లోనవుతున్నారు. ఎన్ని జపతపాలు చేసినప్పటికీ, గీతాపారాయణం చేసినప్పటికీ ఎక్కడ ఏ సంఘంలో చూసినా కూడా ఒకరంటే ఒకరికి ఇష్టపడడం లేదు. ఏవో చిన్న చిన్న మనోభావాలు, చిన్న చిన్న కొరతలు, చిన్న చిన్న ఆవేశాలు, ఇవన్నీ కూడా భక్తుల్లోనూ యోగులు జ్ఞానుల్లోనూ కనపడుతూ ఉన్నవి. నేడు సమాజంలో మన మహర్షులు ఎదుటివారు వారిని కొట్టనొచ్చినప్పటికీ, వారిని ద్వేషించినప్పటికీ కూడా ప్రేమ, దయ, కరుణతో సాక్షిగా వారిపైన జాలి చూపేటువంటి వారు. వారు చేసిన సాధన ఏమిటి, మనం చేస్తున్న సాధన ఏమిటి, మన జీవితాలు ఎటువైపు పోతున్నాయి అన్నటువంటి అంశాన్ని మనముగా విచారణ చేసి తెలుసుకోవాలి. పూర్వం మన మహాత్ములు తీసుకునే ఆహారం అయితేనేమి, ఆచార వ్యవహారములైతేనే ఒక క్రమశిక్షణలో ఉండేటువంటివి. వాళ్ళు సూర్యోదయము 4కు లేయాలంటే తప్పకుండా 4వ గంటకంతా లేచి భగవదారాధన చేసేటువంటి వారు, ధర్మాన్ని ఆచరించేటువంటి వారు. అందుకనే వారికి అటువంటి కళ్యాణ గుణములు, అటువంటి ప్రేమ, దయ, కరుణ అనేటివి మూర్తిభవించి ఉన్నవి. నేడు సమాజంలో మన జీవితాలు ఈతిబాధలు, ఆర్థిక సమస్యల వలన అలా మన మహనీయుల్లాగా కాలేకపోతున్నామనేటువంటిది మనముగా విచారణ చేసుకోవాలి. నేను ధ్యానం చేస్తున్నాను, ఎంతవరకు నాకు ప్రశాంతత చేకూరినది? నేను ఆత్మానాత్మ విచారణ చేస్తున్నాను, ఎంతవరకు అనాత్మ ప్రపంచము యందు నాకు మమతానుబంధాలు తగ్గాయి? ఎంతవరకు ఎదుటివారు నన్ను ఏమైనా అంటుంటే సహనము, ప్రేమ, దయ నాలో ఉన్నవి అనేటువంటిది వేరుగా ఎవరూ చెప్పనక్కరలేదు. నేడు మన మహనీయులకు కలిగినటువంటి సద్గుణములు మనకు కలిగినవా, లోపించి ఉన్నవా అని చెప్పి వారికి వారుగా క్వశ్చన్ మార్కు వేసుకొని చూసుకోవలసినటువంటి రోజులివి. ఎవరి యందు ఎట్టి దోషములైనా ఉండవచ్చుగాక, తన యందు లేకపోవటయే. అంతరంగమందు అపరాధములు చేసి మంచి వానివలే మనుజుడు మెలుగుచుండు. ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి తెల్లవారుజామున 3 గంటలకే లేచేటువంటి వారు, ఈశ్వరారాధన చేసేటువంటి వారు, ఎక్కువ కాలం భగవదారాధన చేసేవారు, ఈశ్వరారాధన చేసేటువంటి వారు, హరిధ్యానం చేసేటువంటి వారు, మంత్రచింతన చేసేటువంటి వారు, సంకీర్తన పాడుకునేటువంటి వారు. ఆనాటి కాలంలో అందరూ కూడా ధర్మాత్ములై పుణ్యాత్ములై ప్రకాశించేటువంటి వారు. ఈనాడు సైన్స్ పెరిగింది, ఎంతో అభివృద్ధి అయింది అనుకుంటున్నామే కానీ మనం ఎటువైపు దిగజారిపోతున్నామో మనముగా గుర్తు చేసుకొని మన పూర్వీకులైన మహాత్ములు ఏ ధర్మాచరణ చేసి వాళ్ళు
కైవల్యాన్ని పొందగలిగినారో, ముక్తిని పొందగలిగినారో, జన్మరాహిత్యాన్ని పొందగలిగినారో అట్టి స్థితిని మనము సూక్ష్మబుద్ధితో విచారించి మనము కూడా అటువంటి వారిని అనుసరించాలి. కాబట్టి అలా మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోవడం కారణం ఏమిటంటే కలియుగ ప్రభావము. ఎంతటి మహాత్ములకైనా, ఎంతటి దైవభక్తులకైనా కలియుగ ప్రభావం అనేది మనసు మీద పడుతుంది అని చెప్పి నేను చెప్పడం లేదు, గురుదేవులు రామకృష్ణ పరమహంస చెప్తున్నారు. కలియుగములో అన్నగత ప్రాణులు తపస్సు చేయలేరు, సత్యం పలకడమే తపస్సు, నామస్మరణ చేయడమే ముక్తిదాయకము అని చెప్పి గురుదేవులు రామకృష్ణ పరమహంస తన్ను ఆశ్రయించినటువంటి భక్తులకు చెప్పేవారు. కాబట్టి అందుకనే రామకృష్ణ పరమహంస ఎక్కువగా తపస్సు చేయలేదు, ధ్యానం మాత్రమే చేశారు, నామస్మరణ చేశారు, చిన్న చిన్న యోగాభ్యాసాలు చేసి నిరంతరము అమ్మ అమ్మ అని ఆ జగజ్జననిని కాళీమాతను సాక్షాత్కరింపజేసుకొని, అమ్మా మీరు నాకు కనిపించినప్పుడు మాత్రమే మనశ్శాంతి కలుగుతున్నది, ఆనందం వస్తున్నది, మీరు అంతర్ధానమై మీరు కనిపించకుండా వెళ్ళిన మరుక్షణమే దుఃఖము ఆవహించుతున్నది అని అడిగినప్పుడు, రామకృష్ణ నీవు సాకార సాధనలో సిద్ధి పొందావు, నీకు నిరాకారమైన ఆత్మతత్వాన్ని తెలియడం కొరకు ఒక గురువును పంపుతున్నాను అని చెప్పి దక్షిణేశ్వరంలో చెప్పడం జరిగింది. అందుకనే సాకారము సిద్ధి పొందిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహముతో, ఆ జగజ్జనని యొక్క కృపచేత దక్షిణేశ్వరమునకు తోతాపూరి అనేటువంటి మహానుభావుడు రావడం జరిగినది. ఇక తోతాపూరి యొక్క పర్యవేక్షణలో తోతాపూరి అనేటువంటి నాగసాధువు 40 సంవత్సరాలు తపస్సు చేసి నిర్వికల్ప సమాధిని పొందగలిగినాడు. యోగులంతా కోరుకుండేది నిర్వికల్ప సమాధి. యోగులు నిరంతరము ఆ ప్రాణము ఉచ్ఛ్వాస నిశ్వాసలపైన సాధన చేసి నిర్వికల్ప సమాధిని, కల్పము అంటే కనిపించేటువంటిది, నిర్వికల్పం అంటే సంకల్ప వికల్పములు లేని జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానం చేసి నిర్వికల్ప సమాధి స్థితిని పొందడమే పూర్వవాసనలు దహింపబడతాయని వారి ప్రగాఢ విశ్వాసం. అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు గాఢంగా నిద్రలేకి వెళ్ళినవాడు, సమాధి స్థితికి వెళ్ళినవారు మూర్ఛలోను, మూర్ఛ స్థితి నుండి సమాధి స్థితి నుండి నిద్ర నుండి మేలుకున్న తర్వాత పూర్వవాసనలు మళ్ళా ప్రకోపిస్తాయి. మనోనాశము వాసనాక్షయము కలగదు. జాగ్రత్త అవస్థలోనే ఇప్పుడే ఇక్కడే నేనెవరో తెలుసుకోండి అని ఆత్మానాత్మ విచారణే ఏకైకమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందడానికి పరమార్థం. నిర్వికల్ప సమాధి, యోగము, జపము ఇవన్నీ కూడా పరంపరా సాధనలే కానీ వాస్తవంగా ఆత్మానాత్మ విచారణే. నేనెవరు, ఆత్మ అంటేనేమి, పరమాత్మ అంటేనేమి, జగత్ అంటేనేమి, జీవుడంటేనేమి అన్న కూలాంకుషంగా విచారించినప్పుడు ఇవన్నీ కూడా దృశ్యములే. జగత్తు దృశ్యమే, ఉచ్ఛ్వాస నిశ్వాసలు దృశ్యములే, సంకల్ప వికల్పములు దృశ్యములే. వాటిని తెలుసుకుంటున్న సాక్షిగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మస్వరూపమే సర్వసాక్షి. అది తానేనని చెప్పి గుర్తించి నీవెవరో తెలుసుకునుము. ఇవేవి నీవు కాదు, ప్రాణము నీవు కాదు, మనసు నీవు కాదు, బుద్ధి నీవు కాదు, చిత్తము నీవు కాదు, ఇవన్నీ నీకు తెలియబడుచున్నవి. నీవు దృక్కు, అవి దృశ్యం అని ఆత్మానాత్మ విచారణ చేసుకొని నీవు నీ సహజ స్థితిలో ఉండుము అని చెప్పి సహజ సమాధిని బోధించారు. అందుకని 40 ఏళ్ళు పరిశ్రమ చేసి తోతాపూరి సంపాదించినటువంటి దాన్ని 3 రోజుల్లో నిర్వికల్ప సమాధిని పొందగలిగాడు రామకృష్ణ పరమహంస. నాయన ఎవరివి నీవు? 40 ఏళ్ళు నేను పరిశ్రమ చేసి నిర్వికల్ప సమాధిని పొందాను, మరి నీవు 3 రోజుల్లో నిర్వికల్ప సమాధిని పొందగలిగావు, ఎవరివి నీవని ఆయన ప్రశ్నిస్తే ఆయనలో సాక్షాత్తు రామ, కృష్ణ అనేటువంటి అవతారాలు గోచరిస్తాయి. నీవు అవతార పురుషుడివే కానీ సామాన్యుడు కాదు నాయన, మీ అమ్మవారే నన్ను ఇక్కడికి వచ్చేటట్టు చేసిందని చెప్పి ఆయన చెప్తాడు. అందుకనే ఒకరోజు రామకృష్ణ పరమహంస సాయంత్రం భగవద్ధ్యానం చేసుకుంటూ చేతులు భజన చేసుకుంటూ ఉంటాడు. ఈ నిర్వికల్ప ధ్యానము అద్వైత సిద్ధాంతాన్ని బోధించినప్పుడు రామకృష్ణ పరమహంసను ఆ తన్మయములో ఆ భగవన్మయముగా ఆయన భజన చేసుకుంటూ ఉంటే రామకృష్ణ పరమహంసను చూసి అవహేళన చేస్తాడు తోతాపురి. ఏమిటి, నేను ఇంత అద్వైత సిద్ధాంతంలో బ్రహ్మము తప్ప రెండోది లేదని బోధించానే,
మరి నీవింకా ఏమిటి అమ్మ భజన చేస్తున్నావు, ఏమి రొట్టెలు చేస్తున్నావా అని అవహేళన చేస్తాడు. చీ పో, గురువును కూడా లెక్క చేయాల, చీ పక్కకు పో, ఏమిటి నీ నిరాకారం. కాబట్టి పాము మెలుకలు తిరుగుతున్న పామే, పాముగా ఉన్న పామే, మీ నిరాకార బ్రహ్మమే మా అమ్మ అని చెప్పి పక్కకు బొమ్మని ఈయన భజనలో తన్మయమైపోతాడు. ఆ రాత్రంతా తోతాపురికి కడుపు నొప్పి వస్తుంది, భరించరాని బాధతో బాధపడుతూ ఉంటాడు. మంచి నిద్రలో 2 గంటలకు లేచి, మరి అద్వైతికి దేహంతో ఏం పని, దేహం నేను కాదు కదా, మరి ఈ పక్కన ఉన్న నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందాం, శరీరంతో సంబంధం లేదు కదా, అద్వైతికి దేహభావన ఎందుకని చెప్పి ఆ నదిలో దిగిపోతాడు. ఎంత దూరం వెళ్ళినా కూడా మోకాట్లోతే వస్తుంది, ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశమే లేదు. అప్పుడు అమ్మ సాకారంగా దర్శనమిచ్చి వెంటనే దర్శనమిస్తుంది. ఇచ్చిన వెంటనే ఆ ఆత్మహత్య చేసుకోవాలనేది ఆ విషయాన్ని విరమించుకొని వెనక్కి వచ్చి మళ్ళీ రామకృష్ణ పరమహంసతో చెప్తాడు, నాయన ఇంతకాలము నేను ఒక నిరాకార బ్రహ్మమే సత్యం అనుకున్నాను, అమ్మను అంగీకరించలేదు, ఆ కారణం చేత నాకు అమ్మ సత్యాన్ని చూపించింది, మా నిరాకార బ్రహ్మమే మీ సాకార అమ్మ నాయన, నాకు టైం అయిపోయింది, ఆ అమ్మే నన్ను ఇంతవరకు ఇక్కడికి పిలిపించింది, నీ వలన నేను కొన్ని తెలుసుకున్నాను అని చెప్పి రామకృష్ణ పరమహంసకు విద్యను నిరాకారాన్ని బోధించడమే కాదు, ఈయన సంస్కరింపబడి వెళ్ళిపోయినాడు. కాబట్టి గురుదేవులు రామకృష్ణ పరమహంస ధ్యానం చేయమంటాడు, యోగం చేయమంటాడు, పూజలు ఆచరించమంటాడు, ధర్మాచరణ ఆచరించమంటాడు. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు నీవెవరో తెలుసుకోమంటారు. ఒకరిదేమో సాకారం, మరొకరిదేమో నిరాకారం. ఈ రెండూ కూడా చిట్ట చివరి గమ్యమైన పరబ్రహ్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని స్వానుభవమునకు తెచ్చుకొనుటి. అందుకనే చిట్ట చివరిలో రామకృష్ణ పరమహంస చెప్తాడు భక్తులకు, నాయనా అద్వైత సిద్ధాంతమే పరాకాష్ట, ఎవరేం చెప్పినప్పటికీ కూడా అదే సత్యము, అదే నిత్యము, అదే శాశ్వతం అని చెప్పి అద్వైత సిద్ధాంతమే పరబ్రహ్మస్వరూపం అని చెప్పి బోధిస్తాడు. ప్రియాత్మ బంధువులారా, కాబట్టి మనము సత్య మార్గము నుండి పక్కకు వైదొలగక ధర్మాన్ని, మనకు తగినంతలో ధర్మాన్ని ఆచరించి, పూజలు ఆచరించి, యోగాభ్యాసం చేసుకొని, అటువైపుగా మనస్సును పరిపక్వత చేసుకొని నిరాకార బ్రహ్మమునందు మనము సాకారములో సిద్ధి పొందిన తర్వాత నిరాకార తత్వాన్ని సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఆ బ్రహ్మము తానేనని చెప్పి స్వానుభవాన్ని గడించారు మన పూర్వీకులైన మహాత్ములు. మనము వారు రాసిన గ్రంథములు చదివి నేనే బ్రహ్మమైపోయినాను అని చెప్పి 4 మహావాక్యాలు ఉచ్చారణ చేయగలుగుతున్నామే కానీ మన పూర్వీకులకు కలిగినటువంటి శమధమాది సద్గుణాలు మనకి ఇంకా కలగలేదని మనకు మనముగా విచారణ చేసుకొని ఇదంతా మన సాధనలో లోపమే కానీ శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు, మహర్షులు బోధించిన బోధ అది సత్యమేనని, అది మనకు అవగతం కాలేదని, స్వానుభవమునకు రాలేదని తెలుసుకొనడమే మన విజ్ఞతకు గుర్తు. లేని మహిమ చెప్పుకున్నా రానున్న మహిమ సున్నా. ఈ సాధనలన్నీ నాకున్నాయని గర్వించేదానికంటే ఇటువంటి మహనీయులకు భారతదేశంలో మనం పుట్టాం కదా, మన మహనీయులకు కలిగిన సాధనలు దైవానుభూతి కలగలేదు, పశ్చాత్తాపం పడితే భగవంతుడు దయామయుడు ఆత్మసాక్షాత్కారాన్ని మనకు కలిగిస్తాడు. ఎందుకని? సత్యాన్ని ఒప్పుకున్నాం కదా, ధర్మాన్ని ఒప్పుకున్నాం కదా. అందుకని లేని దాన్ని ఉన్నట్టు చెప్పుకుంటేమా అది దోషం, అసత్యాన్ని చెప్పుకున్నట్టే. మరి కాబట్టి మనకు మనముగా పశ్చాత్తాపం చేసుకొని ఇప్పుడే ఇక్కడే మంచి దయాగుణాలను పెంపొందింపజేసుకొని సాత్విక ఆహారం తీసుకొని మంచి సత్ప్రవర్తనతో ఇప్పుడే ఇక్కడే సర్వభూతాలలో ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని, ఈ చరాచరాత్మకమైన అన్ని ఉపాధుల్లోనూ ఈ సృష్టిలో ఉన్న పరమాత్మకు తనకు వేరు లేదని ఆ దైవ గుణాన్ని పెంపొందించుకొని ఇప్పుడే ఇక్కడే ఆత్మస్వరూపాన్ని, ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటూ, కాబట్టి ఏ సాధన తక్కువని కానీ ఎక్కువని కానీ కాకుండా అన్ని సాధనలు పరమాత్మను తెలిపేటందుకే వచ్చాయి. అందరూ మహనీయులు చెప్పేటువంటిది కూడా ఆ పరమాత్మ తత్వము ఆత్మస్వరూపమై ఉన్నది అని చెప్పి సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించనః అనేటువంటి భావనకు మనం ఎదిగి
మన యందే మన ఆత్మస్వరూపాన్ని గుర్తించి ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి ఆ ఆంతర్యాన్ని గుర్తు చేసుకొని మన మహనీయులు ఏ పరిశ్రమ చేసి, ఎంత ధ్యానము చేసి, యోగము చేసి, జపము చేసి అట్టి బ్రాహ్మీ స్థితిని పొందగలిగినారో అందులో 16వ వంతైనా మనము ఏకాంత ప్రదేశంలో స్వస్వరూపానుసంధానం చేసి శాస్త్రవాక్యము, గురువాక్యము, స్వానుభవాన్ని మన స్వానుభవమునకు తెచ్చుకొని కేవలము మాట్లాడుట కంటే అనుభవాన్ని గడించుటే పరమార్థం. అదే జీవిత పరమావధి కూడా అదే. కాబట్టి చెప్పడం సులభము, ఆచరించడం బహు కష్టం. ఎదుటి వారికి బోధించేటప్పుడు మహర్షుల వలె బోధిస్తారట. మన స్వామి వివేకానంద చెప్పారు. అందరూ కూడా సమాజంలో ఎదుటివారికి బోధ చేసేటప్పుడు మహర్షుల వలె బోధ చేస్తారు. ఏదైనా తన దాకా వచ్చినప్పుడు అస్తవ్యస్తమైపోతారు అంటారు. కాబట్టి చెప్పువారు కన్న చేయువారు మిన్న, చేయువారు కన్న కన్నవారు మిన్న, కన్నవారు కన్న కలయువారు మిన్న, వారికన్నా అధికుండులేడయా విశ్వదావిరామ వినురవేమ. కాబట్టి మనకు మనముగా ఏకాంత ప్రదేశములో కూర్చొని నాకు మన మహనీయులకు కలిగినటువంటి ప్రేమ, దయ, కరుణ, పరోపకార గుణాలు ఉన్నాయా, లోపించాయా? నాకు సుఖదుఖములు ఎంతవరకు ఉన్నవి? నాకు ఎదుటివారి యందు ఏ విధమైనటువంటి సమదృష్టి ఉన్నది? ఎవరైనా నన్ను ఏదైనా ఒక మాట అన్నప్పుడు నాకు ఓర్పు, సహనము ఉన్నదా లేదా అని మనకు మనముగా ప్రయత్నించి ఈ దైవీ సంపదను అలవర్చుకొని ఇప్పుడే ఈ లక్షణాలు మనకు లేకపోతే, వాటిని లేవని మనం పశ్చాత్తాపడితే భగవంతుడే ఇస్తాడు. కాబట్టి ఏదో నేను సాధన చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, యోగం చేస్తున్నాను, నాకేమీ ఆత్మసాక్షాత్కారం కలగలేదని చెప్పుకుంటూ ఉంటారు మన సాధకులు. అలా చెప్పుకోవడం కంటే మన హృదయాలను విప్పి మనలో ఏవే కొరతలున్నవో, ఏవే లోట్లున్నవో వాటిని సగసేసుకొని లోగుట్టు పెరుమాళ్ళ కెరుక, తన తప్పులు తనకుగాక ఎవరికి తెలుసును. కాబట్టి ఆ సత్యాన్ని మనం తెలుసుకొని ఇప్పుడే ఇక్కడే ముక్తిని పొందడము కాదు, ముక్తస్వరూపులమై ఉన్నామని గుర్తించడమే. భగవద్గీతలో 18వ అధ్యాయంలో జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ మోక్షాన్ని కూడా సన్యసించమన్నాడు. మోక్ష సన్యాస యోగం. ఎందుకని? మోక్షము తన స్వరూపమే. అందుకని మోక్షం అనే సంకల్పాన్ని కూడా విడనాడమన్నాడు. సాధన చేసి పొందబడేటువంటిది కాదు, అది మన స్వరూపమై ఉన్నది. అది సాధన సాధ్యము కాదు, సిద్ధ వస్తువే కానీ సాధన సాధ్యం కాదు. అందరూ పరబ్రహ్మస్వరూపులే. అందరూ అనేది కాదు, ఉన్నది బ్రహ్మస్వరూపమే అని గుర్తించి ఏనాటికైనా బ్రతికుండగానే జీవన్ముక్త అవస్థను నేను పరబ్రహ్మస్వరూపుడై ఉన్నానని చెప్పి సంపూర్ణమైనటువంటి ప్రజ్ఞకే మోక్షమని పేరు. హరి ఓం.